గ్రూప్ ప్రార్థనలు జరుగుతున్నాయి అనంటే ఆ ప్రార్థనలో కలుసుకొని బలముగా నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తూ ఉంటే చేయగా ఒకానొక దినాన దేవుని శక్తిని మనం పొందుకుంటాం. జాన్ వెస్లీ అనే దైవజనుడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. అలా చేయగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ఏంటా ఇంకా నాకు దేవుని శక్తి రాలేదు అని కొంచెం నిరుత్సాహపడ్డాడు. కానీ ప్రభు అంటున్నాడంట, నువ్వు కనిపెట్టు, నా శక్తితో నిన్ను నింపుతాను అని చెప్పాడు. అలాగే కనిపెడతా ఉన్నాడు. ఒకానొక దినాన పరలోకము నుండి దేవుని ఆత్మను జాన్ వెస్లీ మీదకి కుమ్మరించాడు. ఆయనకి అర్థమైపోతుంది, ఆయన తల దేవుని ఆత్మతో నింపబడిపోయింది, ఆయన నోరు దేవుని ఆత్మతో నింపబడిపోయింది, ఆయన కన్నులు దేవుని ఆత్మతో నింపబడ్డాయి, ఆయన చేతులు, ఆయన శరీరము, పాదాలు, టోటల్ బాడీ దేవుని ఆత్మతో నింపబడిపోయి మరి మండుతా ఉందంట ఆయన శరీరము. అప్పుడు ఆయనకు అర్థమైంది, ప్రభువా నీ శక్తితో నన్ను నింపావు, నీకు వందనాలు అని చెప్పాడంట. ప్రభువునందు పిల్లరా, మనమందరము ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగు దేవుని ఆత్మతో నింపబడ్డారో అలాగు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి అని నువ్వు అడగాలి. దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు నీ కుటుంబాలలో ఉన్న శోధనలు తొలగిపోతాయి. దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, అణిగిపోతున్నావో, కృంగిపోతున్నావో ఆ విషయాల్లో దేవుడు నీకు జయమిస్తాడు. అందుకనే ఆయన ఆత్మను మనం అనుభవించాలి. ప్రతిరోజు దేవాని ఆత్మతో నన్ను నింపండి అని అడగాలి. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని శక్తి అంటే ఏంటో చూశారు. ఆ తర్వాత ఆ దేశానికి రుజువు చేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నీవు ఉంటున్న వీధిలో దేవుని ఎరగనటువంటి నీ బంధువులు లేక హిందువులు నిన్ను చూసినప్పుడు మనలో దేవుని శక్తి ఉంటే వారు దేవునిని విశ్వసిస్తారు. అలాంటి దేవుని శక్తిని మనం చూపిస్తున్నామా? వాక్యంతో నింపుకుంటున్నావా? బైబిల్ చదవకపోతే దేవుని శక్తి నీకు రాదు. బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. అది ఎలా చదవాలంటే ఆకలిగా చదవాలి. నాకు ఆకలేస్తుంది ప్రభువా, నాకు భోజనం పెట్టు అన్నట్లుగా ఆకలిగా చదవాలి. ఆకలితో చదివితే దేవుని వాక్యం చదవగా ఆ వాక్యం నీ మనసును తాగుతుంది, నీ హృదయాన్ని తాగుతుంది. నీకు తెలియని ఒక క్రొత్త శక్తి నిన్ను తాగుతుంది. దేవుని శక్తిని మనం అలాగూ పొందుకోవాలి. ఇంకా దేవుని శక్తి ఎలా ఉంటుంది అనంటే, రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. రోమా 4:21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుని శక్తి అంటే ఎలా వస్తుందంటే, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. అంటే దేవుని వాగ్దానాలు నీకు ఉన్నాయి చూడండి. దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానాలు,
అలాగే సంవత్సరం నువ్వు తీసుకుంటున్న వాగ్దానాలు ఉన్నాయి చూడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయే, ఆ వాగ్దానాలు నీవు నమ్మాలి. ప్రభు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఈ వాక్యం నేను నమ్ముచున్నాను అని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే ఒక్క వాక్యాన్ని నమ్మి ఆయన మారిపోయి గొప్ప సేవ చేశాడు. సోదరుడా సహోదరి, వాక్యాన్ని నువ్వు నమ్మాలి, వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగెను అనే ఒక్క వాక్యాన్ని నువ్వు నమ్మి నీతో చెప్పుకోవాలి. నీ బలహీనతలో, నీ అనారోగ్యంలో, నీ గాయముల ద్వారా నాకు స్వస్థత వచ్చింది, నేను నమ్ముచున్నాను ప్రభు అని ఆ వాక్యాన్ని పదే పదే చెప్పుకుంటా ఉంటే నీలో దేవుని శక్తి వస్తుంది. యెహోవా నా కాపరి, నీవు నా కాపరివి ప్రభువా అనే ఆ ఒక్క వాక్యాన్ని నువ్వు నమ్మితే ఆయన నీకు కాపరిగా ఉండి అన్ని విషయాలు ఆయన నిన్ను చూసుకుంటాడు. నువ్వు నమ్మాలి. ఈ రోజున మనకు పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనంటే, వాక్యాన్ని వింటున్నాము, ఆ తర్వాత విన్న వాక్యాన్ని మర్చిపోతున్నాము. అదేమవుతుందంటే వాషౌట్. వాక్యం బాగా వింటున్నావు, ఆ తర్వాత వాక్యాన్ని మర్చిపోతున్నావు. మనకు జరుగుతుంది ఈ రెండే, వినటము మర్చిపోవటం, వినటం మర్చిపోవటం. కానీ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పదే పదే నీ నోటితో చెప్పుకుంటూ, ఆ వాక్యం నా జీవితంలో నెరవేరును గాక, ఈ వాక్యం నా అంతరంగంలో నెరవేరును గాక అని నీతో మాటి మాటికి చెప్పుకుంటా ఉంటే ఆ వాక్యం నీలో శక్తినిస్తుంది. నేను చాలా కాలం క్రితం ఒక మాట చెప్పాను మీకు. ఒక క్యాన్సర్ పేషెంట్ ఆమెకి పెద్దగా ప్రార్థన చేయటం రాదు, కానీ యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని మాత్రం నమ్మింది. ఆయన స్వస్థపరిచే దేవుడని మాత్రం నమ్మింది, కానీ ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు, అన్యురాలు. కానీ యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక, మనుదినాహారము నేడు మాకు దయచేయం. ఇలాగూ ఆ పరలోక ప్రార్థన తనకు తాను చెప్పుకోవటం ప్రారంభించింది. కారణం ఏంటంటే యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకంతో. ఆ ప్రార్థన అంతా ఒకసారి చెప్పుకుంది, అయిపోయిందని వదిలేయలేదు. రెండోసారి చెప్పుకుంది, మూడోసారి చెప్పుకుంది, వందల సార్లు చెప్పుకుంది. అలాగూ డైరీలో రాసుకుంటుందంట, రోజుకి ఎన్నిసార్లు చెప్పుకుంది. రోజుకు ఒక 100 సార్లు చెప్పుకుంటుంది. అలా రోజుకి 100 సార్లు అలా చెప్పుకొని చివరికి ఆమె మొత్తం ఆ పరలోక ప్రార్థన టోటల్గా 10,000 సార్లు చెప్పిందంట. ఎన్నిసార్లు? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎన్నిసార్లు చెప్పింది? 10,000 సార్లు చెప్పింది. ఇంకంతకంటే వేరే ప్రార్థన రాదు. ఆ ఒక్క ప్రార్థనే కంటతొచ్చు, ఆ వాక్యాన్నే చెప్పుకుంటా ఉంది. 10,000 సార్లు చెప్పుకున్న తర్వాత ఆమె లోపలికి ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఈ ప్రార్థన నా అంతరంగంలోనికి వెళ్ళింది, ఈ ప్రార్థన నా ఎముకల్లోనికి వెళ్ళింది, ఈ ప్రార్థన నా రక్తంలోనికి వెళ్ళింది, ఈ ప్రార్థన నా రోగాన్ని, క్యాన్సర్ రోగాన్ని క్యాన్సిల్ చేసేసింది అనే విశ్వాసం ఆమెలోనికి వచ్చింది.
సోదరుడా సోదరి, దేవుని శక్తిని మనం అనుభవించాలి. నువ్వు బలహీనుడు అయినా సరే దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. నీవు బలహీనురాలు అయినా సరే దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని శక్తి నిన్ను తాకగలదు, నిన్ను మార్చగలదు, నిన్ను అద్భుతంగా నీ జీవితంలో చేయగలదు. ఆయన శక్తిని మనం అనుభవించాలి. శక్తిని అనుభవించాలంటే ఏం చేయాలి? నీళ్ళల్లో పడ్డవాడు కాళ్ళు చేతులు ఎట్లా కొట్టుకులాడుతూ ఉంటాడో ఈత కొట్టుకులాడాలి. నీళ్ళల్లో పడ్డవాడు కాళ్ళు చేతులు ఆడియకుండా అలాగే ఉంటే మునిగిపోతాడు. అలాగే దేవుని సన్నిధిలో నీవు కాముగా ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే, బైబిల్ చదవకుండా ఉంటే, క్రమ ఆరాధనలో పాల్గొనకుండా ఉంటే, నీ కాళ్ళు చేతులు ఆడించకపోతే లోకములో పడి మునిగిపోతావు సహోదరుడా. నువ్వు ఆడించాలి, నీ చేతులు ఆడించాలి, నీ కాళ్ళు ఆడించాలి, దేవుని సన్నిధికి రావాలి, నీ నోరు ఆడించాలి, పాటలు పాడాలి, స్తుతించాలి, ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని వంచాలి. నువ్వు ఆడిస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో. నీళ్ళల్లో ఈది కాళ్ళు చేతులు ఆడించి ఆ నీళ్ళల్లో నుండి బయటపడ్డట్టుగా ఆ శోధనలో నుండి నువ్వు బయటపడతావు. నువ్వు ఆడిచ్చే కొద్ది దేవుని శక్తి నీలోనికి వస్తుంది. నువ్వు ప్రార్థించే కొలదే దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. నీ సమస్యను నీవు దేవుని ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేస్తే ఆ సమస్య అనే బండను తీసి నీ ముందు దూరంగా పారేస్తాడు. ఆయన శక్తి. సోదరుడా సోదరి, ఏదో టైం పాస్కి వాక్యం వినొద్దు, ఏదో టైం పాస్కి దేవుని సన్నిధిలో కూర్చోవద్దు. నీవు ఆయన శక్తిని నువ్వు అనుభవించు. రోగం వచ్చిందా? బాగోలేదా? కనబడ్డవాళ్ళకల్లా నాకు రోగం వచ్చింది, నాకు బాగాలేదు, నాకు రోగం వచ్చింది, బాగాలేదు. ఆ వినేవాళ్ళ సానుభూతి కోరుకోబాక. నీవు దేవుని శక్తిని చూపించు అక్కడ. ప్రభా, ఈ శక్తిని నాలోనికి నా శరీరంలోకి రానివ్వండి, నా గుండె మీదకి రానివ్వండి, నా నడుము మీదకి రానివ్వండి, నా కిడ్నీస్లోనికి రానివ్వండి, నా ఎముకల్లోనికి రానివ్వండి. దేవుని శక్తి నన్ను స్వస్థపరచును గాక, దేవుని శక్తి నన్ను ముట్టును గాక, దేవుని శక్తి నన్ను తాకును గాక, దేవుని శక్తి నా కుటుంబాన్ని మార్చును గాక. అలాగు నువ్వు ప్రాక్టీస్ చేయి, అలాగు నీ నోరాడించు, అలాగు నీ చేతులాడించు, అలాగు నీ కాళ్ళాడించు, అలాగు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన బలిపీఠం పట్టుకొని ఆధారపడు దేవుని మీద. దేవుని శక్తిని నువ్వు చూస్తావు. పిల్లరా, నా ఉద్దేశం ఏమిటంటే, ఏదో ప్రార్థన చేసామంటే చేసాము, బైబిల్ చదివామంటే చదివాము, ఇలాంటి సయ్యసారం లేని భక్తి వేస్ట్ అండి. అసలు ఆయన శక్తిని మనం కలిగి ఉండాలి. ఆయన శక్తిని మన ద్వారా, మన శరీరం ద్వారా వెళ్ళిపోవాలి. రాత్రి ఉపవాస కూటంలో మందిరంలో మెసేజ్ పెట్టారు కదా మీకు. ఆ టైంలో నేను కూడా వచ్చి విన్నాను. పేతురు నీడబడితేనే స్వస్థత వచ్చింది. అంటే పేతురు శరీరంలోకి వాక్యం వెళ్ళింది, పేతురు శరీరంలోనికి దేవుని ఆత్మ వెళ్ళింది, పేతురు శరీరంలోనికి దేవుని అగ్ని వెళ్ళింది, పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు. టోటల్ బాడీ
ఆత్మతో నింపబడింది. ఆత్మతో నింపబడిన శరీరము ఆ నీడపడి ప్రజలకు స్వస్థత వచ్చింది. అది దేవుని శక్తి. ప్రియరా, పరిశుద్ధాత్ముడు నాకు నేర్పిస్తుంది ఏంటంటే, సమస్యలు వస్తాయి, కానీ ఎందుకు వస్తాయంటే ఆ సమస్యల ద్వారా దేవుని శక్తిని నువ్వు రుజువు చేయాలి. ఆమేన్. అయ్యో ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ బాధలు నాకెందుకు వచ్చినాయి అని చెప్పుకుంటా కూర్చోవటం కాదు, కానీ ఆ సమస్యలు వచ్చినాయి కాబట్టే నువ్వు దేవుని శక్తిని చూపించాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలకి రాజు నిలబెట్టిన ప్రతిమకే మొక్కాలి, ఎవరు ఏ దేవునికి మొక్కకూడదు. ఆ సమస్య రాకపోతే దేవుని శక్తి వాళ్ళు చూపించేవాళ్ళు కాదు దేశానికి. అవునా కాదా చెప్పండి? అవునంటారా కాదంటారా? అవునయ్యా అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. వాళ్ళకి ఆ సమస్య రాకపోతే దేవుని శక్తి అంటే వాళ్ళకి ఆ దేశానికి అర్థమయ్యేది కాదు. మనకు కూడా పిల్లరా, చెప్పుకోవడానికి ఏదన్నా ఉంది అని అంటే అది దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలే. మరి ఆ అద్భుతాలు నీ జీవితంలో ఏమన్నా జరగాలి అని అంటే నీకు ఖచ్చితంగా సమస్యలు రావాల్సిందే. సమస్యలు లేకుండా అద్భుతాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పడవ మీద ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. శిష్యులేమో మెలకువగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమో పడవలో నిద్రపోతున్నాడు. ఆ టైంలో సముద్రం మీద ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. శిష్యులు కలవరపడిపోతున్నారు. అప్పుడు ప్రభువుని లేపి, అయ్యా సముద్రం మీద తుఫాను వచ్చింది, నువ్వేమో నిద్రపోతున్నావు, లే 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 అని లేపారు. లేపితే ఆయన లేచాడు. అప్పటికే సముద్రం మీద ఏమొచ్చేసింది? గాలి దుమారం, తుఫాను వచ్చేసింది. ఇంకేం చేయాలి? ఓ పెద్ద శోధన ఎదురైంది. ప్రభు లేచాడు, ఓ గాలి ఓ తుఫాను ఆగిపో అన్నాడు. అదేమైంది? బస్సును అంతెత్తునున్నటువంటి గాలి తుఫాన్లు అలాగణిగిపోతే శిష్యులు అంటున్నారంట, ఒరేయ్ ఏంట్రా బాబు ఈ ఒక్క మాట చెబితే అయిపోయింది, ఈయన మాటలేదు, పెద్ద శక్తి ఉందరా, ఏదో దేవుని శక్తి ఉందరా అని అనుకున్నారంట. ఆ దేవుని శక్తి ఆ ప్రజలకు ఎప్పుడు అర్థమైంది? తుఫాన్ వచ్చింది కాబట్టి అర్థమైంది. తుఫాన్ రాకపోతే ఆ దేవుని శక్తి బయటకు వచ్చేది కాదు కదా. అలాగే సహోదరుడా సహోదరి, గుర్తుపెట్టుకో, నీకు సమస్య ఉంది కాబట్టి దేవుని శక్తి నీకు ఉన్నది. నీకు శోధన ఉంది కాబట్టి నీకు దేవుని శక్తి ఉన్నది. ఆ శోధన ద్వారా దేవుని శక్తి బయటికి రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు కాళ్ళు చేతులు ఆడించాలి. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ ధరింపా నడిపించు నానావా. నడిపించు నా నావా. ఇప్పుడు నీకు ఏదో మందిరం దాకా నడిచి వస్తేనే అమ్మో నడిచి వచ్చానయ్యా అని అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, అసలు నీ జీవితం అంతా నేను నడిపిస్తాను అని అంటున్నాడు. ఆమేన్. నీ జీవితంలో వచ్చే శోధనలో ఇప్పటి వరకు ఎన్ని శోధనలు వచ్చినాయో అంతవరకు నీకు తెలుసు. ఇక నుండి ఇంకా ఎన్ని శోధనలు వస్తాయో అవి దేవునికి తెలుసు. అందుకనే ఈ మధ్య నేనేమనుకుంటున్నానంటే, ఏదన్నా సడన్గా క్రొత్త శోధన నాకు తెలిసిందనుకో, ప్రభా ఆల్రెడీ ఇది వస్తుందని నీకు తెలుసుగా, నాకైతే తెలియదు అనుకో, నీకు తెలుసుగా,
అంటే ఇది వస్తుందని మీకు తెలుసు, దీన్ని ఎలా తీసేయాలో మీకు తెలుసు, అది ఎప్పుడు తీసేయాలో మీకు తెలుసు. మీకు తెలిసే వచ్చిందిగా, నాకు తెలియపోయినా పర్వాలేదు, నీకు తెలుసు కదా, కాబట్టి ఆ సంగతి నువ్వు చూసుకో. నేనైతే నిన్ను స్తుతిస్తా, నేనైతే నీకు ప్రార్థన చేసుకుంటా, నేనైతే నిన్ను ఆరాధన చేసుకుంటా. ఆ శోధనలు ఎప్పుడు వస్తాయో, ఏ టైపులో వస్తాయో అది మీకు తెలుసు, కాబట్టి మీరే చూసుకోండి. ఎంత సింపుల్ అండి అది. ఇక మనం గుండెల మీద భారం వేసుకొని, భుజాల మీద భారం వేసి కృంగిపోనవసల్లా, మన బాధలు ఎవరికి చెప్పుకోనవసల్లా. బాధలు వచ్చే కొద్దే సంతోషమే. పాడొద్దు, మీరు పాడొద్దు, బాధపడేవాళ్ళు పాడొద్దు అసలు. బాధలు రాగానే అయ్యో బాధలు వచ్చినాయి అనేవాళ్ళు పాడొద్దు అసలు. నేను పాడుకుంటున్నా, ఇది మీకోసం కాదు, నా కోసం. ఎందుకంటే ఇక్కడ దేవుని శక్తి ఉంది. బాధలు వస్తాయి, బాధలు వస్తాయి. అయ్యా ఇంట్లో 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 నాకిక మాటలు రావట్లా. అయ్యా ఇంట్లో ఎన్ని బాధలు అయ్యా. అదే నేనంటాను, ఈ బాధలు నీకు తెలుసుగా ప్రభా. నువ్వేమనుకుంటావు? దేవుడికి తెలియకుండా వచ్చినాయి ఈ బాధలు, దేవుడికి తెలియకుండా ఈ శోధనలు వచ్చినాయి, దేవుడికి తెలియకుండా ఎట్ట దూరినాయి మన ఇంట్లో అని నువ్వు అనుకుంటున్నావు, అందుకే నీకు బాధ. నేనంటాను, ఇది ఎట్లా దూరిందో నీకు తెలుసు కదయ్యా, ఈ సమస్య ఎట్లా వచ్చిందో నీకు తెలుసు కదయ్యా, దీన్ని ఎట్లా తీసేయాలో, దీనికంటే బెస్ట్గా ఎలా చేయాలో నీకు తెలుసు కదయ్యా. జనాలకంటే బెస్ట్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉంది. ఆ బెస్ట్ ల్యాబొరేటరీ మీద ఉండంత నమ్మకం బెస్ట్ దేవుని మీద లేదండి జనాలకి. ఇప్పుడు పాడుకో, నీకు నమ్మకం ఉంటే పాడుకో, లేకపోతే లేదు. ఇసునగర్ల కింద పడేసి చేతులు ఎత్తి చాపుకో, పాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషం మీ ప్రక్కమిటోళ్ళలో కొంచెం బాధల్లో ఉంటారు. మీ ప్రక్కమిటోళ్ళు నీకు చెప్పుకోలేని బాధ ఏదో ఉంది వాళ్ళల్లో, మనసులోనో శరీరంలోనో లేక ఆలోచనలోనో ఏదో బాధ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు మీ సన్నిధికి వెళుతున్నాను ప్రభువా, మీరు నాకు తోడుగా ఉండండి, నీ దాసుని ద్వారా ఒక వాక్యం నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడు, నన్ను ఆదరించయ్యా అని ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటారు మందిరానికి. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆదరించి, ఈ సంతోషము నీకు కావాలని వారి వైపు చూస్తూ పాడు. ఆమేన్. ఆ ప్రక్కమిటోళ్ళ వైపు చూడండి. రే పిల్లలు, మంచి ఛాన్స్ రా ప్రక్కమిటోళ్ళతో మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ప్రక్కమిటోళ్ళ వైపు నీ రేలు ఇట్లా చూపించి, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. కావున ప్రభునందు పిల్లరా, నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుని శక్తిని మనం చూడాలి. ఆ రోజున షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుని శక్తి ఉంది, అందువలన దేవుడు వారిని కాపాడాడు అని చెప్పుకొని వాళ్ళతో సర్దుకోవడం కాదు. ఈ రోజున ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఈ రోజున ఆ దేవుని శక్తి నాలో జరగాలి. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి నా కుటుంబంలో జరగాలి. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి మన సంఘములో జరగాలి. ఆమేన్.
ఈ రోజున దేవుని శక్తి కార్యాలు నా పొరుగు వారిలో జరగాలి. ఆమేన్.